ఇప్పించి నేను ఇచ్చానని తెలియక్కర్లేదు, జీవితంలో వృద్ధిలోకి రా అని చెప్పిందో తల్లి. ఆవిడది లక్ష్మీ కటాక్షం. ఆ ఇల్లు ఆ స్థితికి వెళ్ళింది అంటే ఆమె ఆ ఇంటి లక్ష్మి. ఆవిడ వలన ఆ ఇల్లంత హెచ్చింది. అది లక్ష్మీ కటాక్షం. అందుకే ఇంటి ఇల్లాల్ని బట్టి ఐశ్వర్యం ఉంటుంది. కాబట్టి ఆపదలందు ధైర్య గుణ మంచిత సంపదలందు దాల్మీయున్. డబ్బున్నప్పుడు అహంకారం వచ్చేసింది అనుకోండి, ఆ అహంకారం ఏం చేస్తుందంటే ఎప్పుడో ఒక భగవద్భక్తుణ్ణి కూడా నిరసించే గుణానికి వెళ్ళిపోతుంది. అదే పతనానికి కారణం. అటువంటి సౌశీల్యం ఉన్నటువంటి వాళ్ళు ఇంట్లో ఉన్నారనుకోండి, వాళ్ళు ఉన్న కారణం చేత ఆ ఇంటి ఐశ్వర్యము భ్రంశము కాదు. అందుకే అది లక్ష్మి. నిజానికి లక్ష్మి ఏ ఇంట ఉంటుంది అంటే అస్తమానం కీచులాడుకునేటటువంటి భార్యాభర్తలున్న చోట ఉండను అని చెప్పింది. నేను ఉండను అక్కడని చెప్పి. ఎక్కడ భార్యాభర్తలు కీచులాడుకోకుండా